అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఫీజును $1,00,000లకు పెంచుతున్నట్లు చేసిన ఆకస్మాత్తు ప్రకటనతో భారతీయ టెకీల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అసలే పండుగలు, పెళ్లిళ్ళు అని చెప్పి చాలా మంది ఇండియాకి బయలుదేరారు. అలాంటి వాళ్ళలో చాలా మంది అమెరికాలో తిరిగి అడుగు పెట్టలేరేమో అన్న భయంతో వణికిపోయారు. ఒక్కోసారి చిన్న పొరపాటు జరిగితేనే వీసా రిజెక్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఏకంగా $1,00,000 ఫీజు అంటే అది కలలో కూడా ఊహించని విషయంలా మారిపోయింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్లు వార్తలు వినడంతో ఇండియాకి వెళ్దామని విమానాల్లో కూర్చున్న ప్రయాణికులు ఒక్కసారిగా లేచి మేం విమానం దిగిపోతాం ప్లీజ్ అంటూ గగ్గోలు పెట్టేసి 3 గంటల పాటు ఆ విమానాన్ని ఆపేశారు. శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక ఎమిరేట్స్ విమానం ఇండియా బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమానంలో కూడా ఈ వార్తను అనౌన్స్ చేశారు. ఆ విమానంలో ఉన్న చాలా మంది H1B వీసా హోల్డర్లే. ఈ వార్త వినగానే ప్రయాణికులందరూ భయంతో ఒకరికొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొందరు ఏకంగా విమానం దిగిపోతామని సిబ్బందితో వాదించడం మొదలుపెట్టారు. దాదాపు 3 గంటల పాటు విమానం ఆలస్యమైంది. దీనికి సంబంధించిన వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన విదేశాల్లో మన భారతీయులు ఎలాంటి ఒత్తిడిలో ఉంటారో తెలియజేస్తుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ పైన మొదట చాలా గందరగోళం నెలకొంది. బయట ఉన్న వాళ్ళు తిరిగి అమెరికాకి రావడానికి ఫీజు కట్టాలా, లేక దేశంలోనే ఉన్న వాళ్ళకు కూడా ఈ రూల్స్ వర్తిస్తాయా అని చాలా మంది భయపడ్డారు. దీనిపైన కంపెనీలు, ఇమిగ్రేషన్ ఏజెన్సీలు కూడా స్పష్టత కోసం ఎదురు చూశాయి. అయితే తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం ఈ $1,00,000 ఫీజు కేవలం కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఇప్పటికే వీసా ఉన్నవారు, లేదంటే అమెరికాలో ఉంటూ వీసా స్టేటస్ మార్చుకోవాలనుకుంటున్న వారికి ఈ నిబంధన వర్తించదు. ఈ క్లారిటీ వచ్చాక కానీ ప్రయాణికుల భయం కొంత తగ్గలేదు. ఇక ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం అమెరికన్ల ఉద్యోగాలను కాపాడుకోవడం. టెక్ కంపెనీలు తక్కువ జీతాలకు H1B వీసాల మీద విదేశీ ఉద్యోగులను ఇండియా నుంచో లేక ఇతర దేశాల నుంచో తీసుకొచ్చుకొని అమెరికన్ల ఉద్యోగాలను తొలగిస్తున్నాయని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. దీనివల్ల దేశీయంగా ఉన్న టెక్ ఉద్యోగులకు నష్టం జరుగుతోందని ఆయన వాదన. అయితే ఈ నిర్ణయం వల్ల టెక్ పరిశ్రమకు పెద్ద నష్టమే జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ ఉన్న వారిని అమెరికా దూరం చేసుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఈ ఫీజు పెంపు వల్ల పెద్ద కంపెనీలు మాత్రమే ఖర్చు భరించగలుగుతాయని, చిన్న చిన్న కంపెనీలు, స్టార్టప్లు వెనకబడిపోతాయని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ట్రంప్ నిర్ణయానికి చట్టపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. కొంతమంది నిపుణులు అయితే ఈ చర్య చట్టవిరుద్ధమని అంటున్నారు. అయితే ఈ గందరగోళం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, జేపీ మోర్గాన్ వంటి పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. ఈ పరిస్థితిపైన పూర్తి క్లారిటీ వచ్చేంత వరకు ఎక్కడికి ప్రయాణం చేయొద్దని, ప్రయాణాలు ఆపుకోండి అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాయి. దేశం బయట ఉన్న వాళ్ళైతే వెంటనే తిరిగి అమెరికాకు వచ్చేసేయాలని కూడా సూచించాయి. ఒకవేళ ఈ రూల్స్ కనుక కోర్టుల్లో నిలిస్తే H1B వీసా లాటరీ పద్ధతి మొత్తం మారిపోయి వేతనం ఆధారంగానే, శాలరీస్ ఆధారంగానే వీసాలు ఇచ్చే విధానం మొదలయ్యే అవకాశం ఉంది.